భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన పక్కా హైదరాబాదీ. సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్లో డిసెంబర్ 14, 1934ను జన్మించిన శామ్ బెనగల్కు తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఆయన విద్యాభ్యాసం సాగింది. 6 ఏళ్ల వయసులోనే దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న శామ్ బెనగల్ మూసధోరణి చిత్రాలకు ఎదురీది తాను నమ్మిన యథార్థ గాథలకు ఊపిరిపోశారు. తెలంగాణ కార్మిక జీవితాల నేపథ్యంలో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే 2005లో ఆయన్ని వరించింది. 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో గౌరవించారు. బెనగల్ రాజ్యసభ సభ్యునిగాను సేవలందించారు. బెనగల్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శామ్ బెనగల్ మృతితో భారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లో ఓ సువర్ణ అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. శామ్ బెనగల్ మరణం తీవ్రంగా బాధించిందని, ఆయన కథలు భారతీయ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.